హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే పరవన్నం అనమాట. గుళ్ళో పరవన్నం ఎలా ఉంటుందో సేమ్ ఇంట్లో చేస్తే కూడా అలాగే ఉంటుంది. గుళ్ళో కొంచెం పెట్టినా ఇంకా తింటే బాగుంది అనిపిస్తుంది. అలాగే నేను చేసిన పాయసం కూడా అంతే బాగుంటుంది. ఎందుకంటే నేను ఇప్పటికి చాలాసార్లు ట్రై చేసిన. సో ఇదైతే ఆంధ్ర సైడ్ ఎక్కువ చేస్తారు. ఇంకా మన సైడ్ అయితే ఫెస్టివల్ టైంలో చేస్తారు. నాకు ఎప్పుడైనా అన్నం తినాలి అనిపించినప్పుడు ఇలా బెల్లం పాయసం చేసుకొని తింటా అనమాట. దీంట్లో ఏం అంటే సింపుల్, ఈజీ అంటే ఈజీ. కొంచెం రైస్ తీసుకొని అది అన్నంలాగా ఉడికేలాగా పెట్టుకొని ఇంకా మెత్తగా ఎలా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా. ఆ అన్నం అంతా మెత్తగా అయిన తర్వాత చూడండి ఎంత మెత్తగా అయిందో. తర్వాత దాంట్లోకి అయితే బెల్లం వేసుకున్నా. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత పాలు పోసుకోవాలన్నమాట. చిక్కటి పాలు పోసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇదైతే పాల మీద మీగడ. సో నాకు మీగడ అంటే చాలా ఇష్టము. తర్వాత కొంచెం సేపు ఉడకనిస్తే ఈ అన్నం అంతా చాలా మెత్తగా అయిపోతుంది, పాయసంలాగా అయిపోతుంది. సో దాంట్లోకి అయితే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు అయితే వేసాను అనమాట. నాకు నెయ్యి అంటే చాలా ఇష్టము. సో స్మెల్ అయితే సూపర్ వస్తుంది. సూపర్ అంటే సూపరు, చాలా ఈజీ అనమాట. ఎప్పుడైనా అన్నం తినాలి అనిపించినప్పుడు చిన్నపిల్లలకు కూడా ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు, ఇంకా హెల్తీ కూడా. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ ఇది. సో ఎప్పుడైనా అన్నం తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే హెల్త్కి కూడా మంచిది, ఇంకా ఆరోగ్యం బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.